యాక్చువల్లీ మా బాబాయ్ తను యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్. తనకి ఆపరేషన్ కూడా అయింది థ్రోట్ దగ్గర. అయితే తనకి ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రేడియేషన్ పడుతుంది అనేసి అన్నారు. సో దానికోసం మొత్తం తనకి ట్రీట్మెంట్ అది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ అనేది క్లియర్గా ఉంటేనే తనకి ట్రీట్మెంట్ రేడియేషన్కి అప్రూవ్ ఇస్తాను అనేసి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయపడ్డాను తన గురించి. ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసమే తను భయపడి రేడియేషన్ కూడా నెగ్లెక్ట్ చేశారు. సో దానివల్ల ఇంత పొజిషన్కి వచ్చాం. సో ఇప్పుడు కాదనకుండా డెంటల్కి చేయించితేనే అప్రూవ్ ఇస్తాను అనేసరికి నాకు ఎక్స్పెక్ట్ డెంటల్కి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఎలా జరుగుతుంది అని నాకు కొద్దిగా డౌట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ కదా, కొద్దిగా నర్వస్గా ఉన్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసి చాలా బెటర్గా నాకు చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే తనకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేసి ఆలోచించాను, టైం టేకిన ప్రాసెస్ అదిని. బట్ నిన్న వచ్చి కన్సల్టేషన్ తీసుకున్నాను, ఈరోజు ట్రీట్మెంట్ అయిపోయింది, కంప్లీట్లీ డన్. సింగిల్ సిట్టింగ్లోనే నాకు నా ప్రాబ్లం అనేది క్లియర్ చేశారు. అండ్ లైక్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. నేను కూడా చాలా సాటిస్ఫై. అండ్ మా బాబాయ్ కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉన్నారు. సో తన కోసం నేను ఏదైతే టెన్షన్ తీసుకున్నానో అదంతా కూడా నాకు లైక్ 1 డేలో మొత్తం క్లియర్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో డెంటల్ గురించి నాకు అంత అవగాహన లేదు కానీ బట్ ట్రీట్మెంట్ వైజ్ నేను ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.